ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కీర్తిస్ వ్లాగ్స్. ఇవాల్టి వీడియోలో మనం చాలా సింపుల్గా బట్ టేస్టీగా ఉండే బనానా చాకో చిప్ కేక్ని తయారు చేద్దాం. ఓవర్ రైప్ బనానాస్ ఇంట్లో ఉంటే వాటిని వేస్ట్ చేయకుండా ఈ సింపుల్ కేక్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఇప్పుడైతే ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ ఎలాగో చూద్దాం. కేక్ ప్రిపరేషన్ కోసం బాగా పండిన 3 అరటి పండ్లను తీసుకొని చక్కగా మ్యాష్ చేసుకోవాలి. ఏదన్నా ఫోక్తో కానీ లేదంటే స్పూన్తో కానీ మెత్తగా అయ్యే వరకు మ్యాష్ చేసుకోవాలి. బనానాస్ ఇలా చక్కగా మ్యాష్ అయ్యాక ఇందులో ఒక 1/2 కప్ షుగర్ని యాడ్ చేసుకుంటున్నాను. షుగర్ అనేది మీ టేస్ట్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోవచ్చండి. అలాగే షుగర్ని యాడ్ చేసేటప్పుడు కూడా బనానా స్వీట్నెస్ బట్టి మనం అడ్జస్ట్ చేసుకుంటూ యాడ్ చేసుకోవాలి. షుగర్ మొత్తం చక్కగా మెల్ట్ అయ్యాక ఇందులో 1/3 కప్ ఏదైనా ఫ్లేవర్లెస్ ఆయిల్ కానీ లేదంటే బటర్ని కానీ యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ మెల్టెడ్ బటర్ని రూమ్ టెంపరేచర్లో ఉండేది యూజ్ చేస్తున్నాను. ఓన్లీ బటర్ మాత్రమే కాదండి, మనం ఇక్కడ యూజ్ చేసే ప్రతి ఇంగ్రీడియంట్ కూడా రూమ్ టెంపరేచర్లో ఉంటే మన కేక్ అనేది బేక్ అయ్యేటప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఈ బటర్ మొత్తం చక్కగా కలిసేలాగా కలుపుకోవాలి. కేక్ అనేది చక్కగా మిక్స్ చేసుకున్నాక ఇందులో 3/4 కప్ కర్డ్ని యాడ్ చేసుకోవాలి. ఈ కర్డ్ మొత్తం చక్కగా కలిసేలాగా ఒకసారి మొత్తం చక్కగా కలుపుకోవాలి. ఈ కర్డ్ మొత్తం చక్కగా మిక్స్ చేసుకున్నాక ఇందులో 1/4 కప్ మిల్క్ని యాడ్ చేసుకోవాలి. ఈ మిల్క్ కూడా చక్కగా కలిసేలాగా ఒకసారి కలుపుకొని బౌల్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ వెట్ ఇంగ్రీడియంట్స్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు మన డ్రై ఇంగ్రీడియంట్స్ కోసం ఒక బౌల్ తీసుకొని దాని మీద ఇలా స్ట్రైనర్ని ప్లేస్ చేసి ఇందులో 1.5 కప్స్ మైదాని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడాని అలాగే 1/4 టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 3 టేబుల్ స్పూన్స్ కోకో పౌడర్ని యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి చక్కగా జల్లించుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/3 కప్ చాక్లెట్ చిప్స్ని యాడ్ చేసి జెంటిల్గా మిక్స్ చేసుకోవాలి. చాక్లెట్ చిప్స్ మొత్తం చక్కగా మిక్స్ చేసుకున్నాక ఇందులో మనం ముందుగా పక్కన పెట్టుకున్న బనానా మిక్స్ని కూడా యాడ్ చేసి కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో ఒకసారి మొత్తం చక్కగా జెంటిల్గా మిక్స్ చేసుకోవాలి. ఇలా అవసరం అనిపిస్తే ఇందులో కొద్దిగా పాలను యాడ్ చేయొచ్చండి కన్సిస్టెన్సీ కోసం. కానీ బనానా కేక్ అనేది గట్టిగా ఉంటేనే తినేటప్పుడు చాలా బాగుంటుందండి. బ్యాటర్ అనేది ఈ మాత్రం తిగ్గా ఉండేలాగా చూసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కేక్ మౌల్డ్ కానీ లేదంటే రౌండ్గా ఉండేలా స్టీల్ బౌల్ కానీ తీసుకొని ఇందులో బటర్ పేపర్ని ప్లేస్ చేసి మన బ్యాటర్ మొత్తాన్ని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర బ్రెడ్ ప్రిపేర్ చేసుకునే ట్రే ఉన్నా అందులో కన్నా ట్రాన్స్ఫర్ చేసుకొని మనం బ్రెడ్లా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలా అయినా చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఈ బ్యాటర్ మొత్తాన్ని పైన చక్కగా లెవెల్ చేసుకున్నాక దీని మీద ఇంకో లేయర్ లాగా చాక్లెట్ చిప్స్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ స్టవ్ మీద ఈ కేక్ని బేక్ చేసుకుంటున్నానండి. దీనికోసం ఏదన్నా మందపాటి కడాయిని తీసుకొని ఒక 10 మినిట్స్ పాటు ప్రీహీట్ చేసుకొని ఇందులో మన కేక్ ట్రేని ప్లేస్ చేసి దీని మీద లిడ్తో క్లోజ్ చేసి ఒక 40-45 మినిట్స్ పాటు లో టు మీడియం ఫ్లేమ్లో బేక్ చేసుకోవాలి. ఒకవేళ మీరు గనక అవెన్లో బేక్ చేసుకుంటున్నట్లయితే 10 మినిట్స్ పాటు ప్రీహీట్ చేసుకున్న అవెన్లో 180 డిగ్రీస్ దగ్గర 35 మినిట్స్ పాటు ఈ కేక్ని బేక్ చేసుకోవాల్సి ఉంటుంది. 45 మినిట్స్ తర్వాత చూస్తే మన కేక్ అనేది చక్కగా బేక్ అయి ఉంటుందండి. సరిగ్గా బేక్ అయిందా లేదా చెక్ చేయడం కోసం ఏదైనా నైఫ్తో కానీ టూత్ పిక్ని కానీ ప్లేస్ చేసి చూస్తే మనకి టూత్ పిక్ని కానీ నైఫ్ని కానీ తీసినప్పుడు మన కేక్ అనేది అంటుకోకుండా బయటకు వస్తే కేక్ అనేది చక్కగా బేక్ అయినట్లు అర్థం. ఇప్పుడు ఈ కేక్ మొత్తాన్ని చల్లారేదాకా పక్కన పెట్టుకొని సైడ్స్ కొద్దిగా లూజ్ చేసుకొని డిమోల్డ్ చేసుకుంటే మన బనానా చాకో చిప్ కేక్ అనేది రెడీ. ఇది టీ టైమ్ స్నాక్ కి పర్ఫెక్ట్ రెసిపీ అండి. ఈ సింపుల్ రెసిపీని తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. నా ఛానల్ కీర్తిస్ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల నేను ఫర్దర్గా పెట్టే వీడియోస్ మీకు మిస్ కాకుండా నోటిఫికేషన్స్ వస్తాయి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.